జకోవిక్ తన కూతురి బర్త్‌డే సందర్భంగా మ్యాచ్ గెలిచిన అనంతరం మంచి డాన్స్ స్టెప్ ఏసాడు. అలానే అల్కరాజ్ నన్నెవడురా ఆపేది అంటూ మరొకసారి సెమీఫైనల్స్‌లోకి ఎంటర్ అయిపోయాడు. సో, ఇలా మరెన్నో అప్డేట్స్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. సో, జకోవిక్ మరొకసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సెమీఫైనల్స్‌లోకి ఎంటర్ అయితే అయిపోయాడు. అండ్ ఎంటర్ అయిన తర్వాత తనేసిన డాన్స్ స్టెప్స్ నిన్న జరిగిన యూఎస్ ఓపెన్ మొత్తానికి హైలైట్‌గా నిలిచాయి. అది వాళ్ళ అమ్మాయి నేర్పడం జరిగింది. అండ్ నిన్న వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అతను డాన్స్ ఏసి ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ అలరించాడు. చిన్న మూమెంట్ ఏసాడు. సో, అది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. అలానే మన పులి అల్కరాజ్ దూసుకెళ్ళిపోతున్నాడు. వరుస సెట్లలో లైక్ తునాతునకలు చేస్తున్నాడు అపోనెంట్‌ని. అండ్ అలానే గెలిచి జకోవిక్‌తో సెమీఫైనల్స్‌కి ఎంటర్ అయ్యాడు. అండ్ జకోవిక్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు అల్కరాజ్ వర్సెస్ సిన్నర్ ఫైనల్ జరగాలి అని. కానీ నేను దాన్ని బ్రేక్ చేస్తాను అని చెప్పి జకోవిక్ బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనైతే అల్కరాజ్ వర్సెస్ సిన్నరే ఫైనల్ ఉండిద్ది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళిద్దరున్న ఫామ్‌కి మరి జకోవిక్ మ్యాచ్ చేయగలడా లేదా అనేది కొంచెం సందేహం. లెట్స్ సీ మేబీ జకోవిక్ ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే తనకున్న ఎక్స్‌పీరియన్స్ అండ్ తనకున్న వెరైటీ ఆఫ్ షాట్స్‌తో వీళ్ళను కూడా సైలెంట్ చేయొచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఉమెన్స్‌లో సబ్లెంకాకి బై వచ్చింది. అండ్ తను మరొకసారి సెమీఫైనల్స్‌లోకి త్రూ అయిపోయింది. అలానే పెగులా మ్యాచ్ గెలిచి సబ్లెంకాతో సెమీఫైనల్స్‌కి రెడీ అయిపోయింది. ఈరోజు చూసుకున్నట్లయితే అగుర్ వర్సెస్ డిమినార్. అగుర్ సాషా జెడ్వెరవ్ అండ్ రెబ్లో మీద గెలిచిన కాన్ఫిడెన్స్‌తో క్వార్టర్ ఫైనల్స్ ఆడబోతున్నాడు. అండ్ నా ఫేవరెట్ అయితే అగుర్. ఎందుకంటే అగుర్ బాగా ఆడి సెమీఫైనల్స్‌లోకి వెళ్తాడని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మ్యాచ్ 2 ఇటాలియన్ ప్లేయర్స్ మధ్య సిన్నర్ వర్సెస్ ముసెట్టి. నా ఫేవరెట్ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ప్లేయర్ అయిన ముసెట్టి. కానీ ఫేవరెట్ అయితే మటుకు ఈ మ్యాచ్‌లో సిన్నరే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిన్నర్ ఉన్న ఫామ్‌కి ముసెట్టి బ్యాక్ హ్యాండ్ ఏం పనిచేయదేమో నేను అనుకుంటున్నాను. మేబీ ముసెట్టి ఏమన్నా స్లైసెస్ అండ్ వాటితో ఏమన్నా ట్రిక్ చేసి సిన్నర్ మీద 1, 2 సెట్లు గెలుస్తాడా అని నేనైతే అనుకుంటున్నాను. 1, 2 సెట్లు గెలవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఉమెన్స్‌లో స్వియాటెక్ హాట్ ఫేవరెట్‌గా ఉంది. మరొకసారి సెమీఫైనల్‌లో ఆడటానికి రెడీగా ఉంటుంది. అలానే ఒసాకా కోకో గాఫ్ మీద ఆడి మ్యాచ్ గెలిచిన తర్వాత ఒసాకా హాట్ ఫేవరెట్‌గా ఉంది. అండ్ ఇంకో రికార్డ్ ఏంటంటే ఒసాకా క్వార్టర్ ఫైనల్స్‌లోకి వచ్చిన ప్రతిసారి గ్రాండ్ స్లామ్ గెలిచింది. ఇది వన్ ఆఫ్ ద రేర్ ఫీట్ ఏ ప్లేయర్ అయినా. తను 4 సార్లు వచ్చింది. 4 సార్లు ఛాంపియన్ అయింది. ఇది ఐదోసారి క్వార్టర్ ఫైనల్స్ ఆడుతుంది. లెట్స్ సీ తను ఈ రికార్డ్ నిలబెట్టుకునిద్దా లేదా అనేది మనకి ఇవాళ తెలిసిపోద్ది. అది మనం రేపు మాట్లాడుకుందాం. అలానే టౌన్సెండ్ సింగిల్స్‌లో మొన్న ఓడిపోయింది. ఆమె కూడా సెమీఫైనల్స్‌లోకి ఎంటర్ అయింది. అలానే మెన్స్‌లో ఇండియన్ ప్లేయర్ అయిన బాంబ్రీ తను ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ ఆడబోతున్నాడు. అండ్ లెట్స్ హోప్ అతను ఈ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్స్‌లోకి వెళ్తాడు. గుడ్ లక్ టు బాంబ్రీ. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డానియల్ మెడ్వెడెవ్ తన కోచ్‌తో 8 ఏళ్ల బంధాన్ని ఆపుకున్నాడు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా అతను అంత పెర్ఫార్మ్ చేయట్లేదు. అతను ఈ విషయం తన కోచ్‌తో చెప్పడం జరిగింది. కోచ్ కూడా ఓకే. నువ్వు ఇంకో కొత్త కోచ్‌ని చూసుకో అని చెప్పి మేబీ ఫర్ చేంజ్ అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ లైక్ స్నేహపూర్వకంగా విడిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళని కొత్త కోచ్ ఎవరొస్తారు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ కోచ్ కూడా లైక్ ఏ ప్లేయర్ కోచ్‌గా వెళ్తాడు అనేది కూడా లెట్స్ సీ. అండ్ అలాగే డానియల్ మెడ్వెడెవ్ నెక్స్ట్ ఇయర్ బాగా ఆడాలని కోరుకుంటాం. ఎందుకంటే అతను మోస్ట్ డిఫెన్సివ్ ప్లేయర్. తన గేమ్ ప్లే అయితే అదిరిపోద్ది. ఎంతటి బాల్‌నైనా తీసి మళ్ళీ ఇంకొక బాల్ కోసం రెడీ అవుతాడు. అంత మంచి ప్లేయర్ అండ్ వన్ టైమ్ ఛాంపియన్ కూడా. అండ్ వన్ టైమ్ ఫైనలిస్ట్. సో, లెట్స్ హోప్. అతను మరొకసారి బాగా ఆడి ఇంకొక గ్రాండ్ స్లామ్ కొడతాడని ఆశిస్తాం. ఇలా మరెన్నో స్పోర్ట్స్ అప్డేట్ అండ్ యూఎస్ ఓపెన్ అప్డేట్స్ కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ టెన్నిస్ ఫ్యాన్స్. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ లింగినేని సబరీష్.